ఇండ్లకు సూటి పెడితే పడతలు పడితే లేకుంటే లేదు. అదే వైన్స్లకు సొరితే పైసలు దొరకకున్నా ఇంత దూపనన తీరుతుంది. అట్లనే గుళ్ళలకు పోతే హుండీలున్న చిల్లర చిక్కలు అమ్మవారి నగలు దొరుకుతుండొచ్చు. బడులను దోసుకుందామంటే కంప్యూటర్లు షాక్ పీసులు తప్ప ఏముండే. అదే బ్యాంకుకో ఏటీఎంలకో కన్నమేసిందంటే పక్క పడతలు పడే కోపు ఉంటుంది. అగో అట్లనే అనుకొని ఓ గ్యాంగ్ దేని మీద నజరేసిందంటే బోని వేస్తానికి వస్తుండ్రు అనుకుంటే బొడ్లకెళ్ళి తుపాకులు తీసి చల్ నడువనుకుంటా లోపలికి నూక్కవైండ్రు. బంగారం లాకర్ తాళాలది అని గాల్లెక్ గాలుస్తే ఒకలకు దెబ్బ దాకింది. షాపోళ్ళు అటు ఇటు పుణుకులాడుతుండే వరకు ఆల్చమైతే అందరం దొరుకుతామని జెప్పునే జారుకున్నారు కాకలు. तो सिल्वर आइटम्स और थोड़ा बहुत लेके गए हैं, उसका कितना वैल्यू कितना है वो सब देख रहे हैं. ఉత్త చేతులతోటి పోతే ఇజ్జత్ పోతదని ఓ కిలమంతా ఎండెత్తుకుపోయిర్రట. హైదరాబాద్ చందానగర్ లా పేరు పోయిన ఓ పెద్ద బంగారం దుకాణంలకు జొర్రబడ్డారు 6 పని మంతులు. అది కూడా పొద్దుగాల 10:30కు షట్టర్ తెరవంగానే సీక్రెట్ కెమెరాలను గాల్చిండ్రట. సినిమా రికార్డు కావద్దని, పడతలు పడతట్టు లేవని అర్థం కాగానే పత్తాకు లేకుండా పరారైండ్రు. ఆ బడవేగాళ్ళెవలు ఏడికెళ్ళొచ్చిర్రో దొరకబట్టే పని నడుస్తుందిగా. చిన్న ఇండ్లు 1000 దోషినా ఒకటే, ఇదొక్కటి దోషినా ఒకటే అనుకున్రో ఏం పాడో.